జీవితంలో ఒక్కొక్కసారి మీ బద్ధ శత్రువు మీకు ఎన్నెన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. అంటే లైఫ్లో ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేది మీ ఎనిమి మీకు నేర్పిస్తూ ఉంటాడు. కానీ ఇంకొక వైపు చూశారు అనుకోండి, మీ ఆప్తమిత్రుడు, ప్రాణ స్నేహితుడు అని చెప్పి ఒకడు ఉంటాడు. వాడు పక్కన ఉండే మీ కొంప ముంచుతూ ఉంటాడు, మీకు ఎన్నో నష్టాలు కలిగిస్తూ ఉంటాడు. అది మీరు గమనించారు. సో ఇవాళ మీరు ఈలాన్ మస్క్ని గమనించారు అనుకోండి. ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ప్రపంచంలోనే ద వెల్దియెస్ట్ పర్సన్ అని చెప్తారు. ఇతను ఇవాళ ఎలాంటి నష్టాలను చవిచూస్తున్నాడు అంటే, చూడండి, అమెరికాలో ఎలక్షన్స్ అన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ పక్కనే ఉండి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన వ్యక్తి ఈలాన్ మస్క్. అలాగే డొనాల్డ్ ట్రంప్కు కావలసిన మీకు ఆర్థిక సహాయం, ఎలక్షన్ ఫండింగ్ సింగిల్ హ్యాండెడ్గా ఈలాన్ మస్క్ హ్యాండిల్ చేశాడు. సో తరువాత అధికారంలోకి వచ్చాక ఇతను ఒక ఫెంటాస్టిక్ పర్సన్. సో ఇతను మా స్టార్ క్యాంపెయినర్, ఈలాన్ మస్క్ ఉండబట్టే నేను ఎలక్షన్లో గెలిచేను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించాడు. సో మెల్లమెల్లగా మీరు చూశారు అనుకోండి, అమెరికా యొక్క అసలైన అధ్యక్షుడు ఈలాన్ మస్క్. ఈలాన్ మస్క్ తీసుకునే నిర్ణయాల మీదే అమెరికా అనబడే దేశం ఆధారపడి ఉందా? ఇలాంటి క్యాంపెయిన్, అది మీరు ఎక్స్ ప్లాట్ఫామ్ అనండి, డాజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. సో ఇందులో అంతా కూడా ఈలాన్ మస్క్ యొక్క రోల్ అనేది చాలా చాలా క్రిటికల్. అంటే మీకు ట్రంప్ గారు ఈలాన్ మస్క్కి ఒక అతి ముఖ్యమైన టాస్క్ ఇచ్చారండి. మనము ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలకు ఫండింగ్ ఇస్తున్నాం, ఇష్టానుసారము ఖర్చు పెడుతున్నాం, వీటిని ఆపాలి. మనము బడ్జెట్ని కట్ ఆఫ్ చేయాలంటే వ్యాపారులు కదా, వీళ్ళందరూ కూడా దిగ్గజ వ్యాపారులు. కాబట్టి ఒక వ్యాపారి ఏం ఆలోచిస్తాడు? కంపెనీకి నష్టము జరగకుండా ఉండాలి అంటే కాస్ట్ కట్టింగ్ చెయ్యాలి, ఎక్స్పెన్సెస్ను ఆపాలి. ఇదే పనే డొనాల్డ్ ట్రంప్ ఈలాన్ మస్క్కి అప్పచెప్పాడు. సో మస్క్ గారు రావడం ఈ డాజ్ అనబడే ఈ స్కీమ్ కింద ఫెడరల్ గవర్నమెంట్లో ఎవరైతే సరిగ్గా ఉద్యోగాలు చేయడం లేదో వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించేశాడు. కొంచెము పెద్దవాళ్ళు అంటే మీరు ఇమీడియట్గా రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోండి. అలాగే ఎవరెవరు అమెరికాకు నష్టాన్ని కలిగిస్తున్నారు ఈ దేశాల లిస్ట్, వాళ్ళందరికీ కూడా ఫండింగ్ అనేది కట్ చేసేసాడు. ఇతని యొక్క గీగా ఫ్యాక్టరీ చైనాలో ఉంది. ఇప్పుడు చైనాపై 145% టారిఫ్ వార్. అంటే చైనాలో తయారయ్యే టెస్లా కార్లు ప్రపంచములో ఎక్కడా కూడా, ముఖ్యంగా అమెరికాలో ఎవరు కొనలేరు. 145% ట్యాక్స్ అన్నప్పుడు కుదురుతుందా? దాంతో చైనాలో మీకు టెస్లా ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. అలాగే మీకు చైనా నుంచి ఎగుమతి అవుతున్న టెస్లా కార్లను ఎవరూ కూడా కొనడం లేదు. సో మెల్లమెల్లగా మీరు చూసారో అనుకోండి, ఇంతవరకు చరిత్రలో టెస్లా ఎప్పుడూ చూడని నష్టాన్ని ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు చూశారు. సో మెల్లమెల్లగా ఈలాన్ మస్క్కి అర్థమైంది, మనము సేమ్ సైడ్ గోల్ వేసాము. డొనాల్డ్ ట్రంప్తో ఉండి ఏదో అమెరికాను ఉద్ధరిస్తాము అనుకున్నాము. నేను ఒక కరుడు కట్టిన వ్యాపారిని, నా కళ్ళ ముందే నా వ్యాపారము, నా ఆస్తులు కరిగిపోవడము, ఇది ఏమిటి? సో మీకు టెస్లా అన్నప్పుడు యూరోప్ యూనియన్ దేశాలు 27 దేశాలు ఇక మనము టెస్లా కార్లు కొనకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి దేశాలు? మీకు ఫ్రాన్స్ ఉంటుంది, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, బెల్జియం, స్విట్జర్లాండ్, మీకు హాలాండ్ లాంటి పెద్ద పెద్ద దేశాలు టెస్లా కార్లు ఇక మనము కొనము అని చెప్పి చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. చైనాలో అమ్మకాలు తగ్గిపోయాయి. ఇక చైనా నుంచి అమెరికాకు మీకు దిగుమతులు అంటే ఎవరు టెస్లా కార్లు కొనడం లేదు, ధరలు అలా ఉన్నాయి. ఏకంగా ఉన్న ఒకే ఒక మార్కెట్, అతిపెద్ద మార్కెట్ భారత్. ఇంకా ఇక్కడ టెస్లా కార్లు రాలేదు. అక్కడ ఇక్కడ 1-2 షోరూమ్స్ మాత్రమే ఉన్నప్పుడు మనము ఒకవేళ 100% టెస్లా కార్లపై ట్యాక్స్ విధిస్తే
టారిఫ్ విధిస్తే మరి వాడు అదేగా చేశాడు. యాపిల్ ఫోన్లు భారత్లో తయారవ్వకూడదు, తయారైతే మేము ఇంత ట్యాక్స్ వేస్తామంటే మీకు ఈలాన్ మస్క్కి ఎక్కడైతే అడ్వాంటేజ్ ఉందో డొనాల్డ్ ట్రంప్ గారు అక్కడికి వచ్చి నీకు పూర్తిగా నేను డిసడ్వాంటేజ్ని కలిగిస్తున్నాను, నష్టాన్ని కలిగిస్తున్నాను అని చెప్పగానే చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఈలాన్ మస్క్కి వ్యవహారం అర్థమైంది. మెయిన్ కంపెనీలు ఒకటి టెస్లా, రెండవది స్పేస్ ఎక్స్, అంటే స్టార్షిప్ 9 అని అంటారండి. సో మొన్నటికి మొన్న మీకు ఇలా లాంచ్ అయిన కొద్ది నిమిషాలకు మీకు టోటల్గా కంట్రోల్ తప్పి పేలిపోయి నేరుగా హిందూ మహాసముద్రంలోకి వెళ్ళి ఈ స్టార్షిప్ అనేది పడింది. మీకు ఇలా ఎన్ని పరిశోధనలు చేసినా ఈలాన్ మస్క్ వేల కోట్ల రూపాయలు నష్టాన్ని చూస్తున్నాడు. ఇలా ఎందుకు అంటే అతని ఆలోచన విధానం చూడండి. మీ తల మీద శని ఎక్కు కూర్చున్నప్పుడు మీకు పిచ్చి పిచ్చి ఆలోచనలే వస్తాయి. సో ఇప్పుడు ఇతను ఎలా చూస్తున్నాడు, రాకెట్ ట్యాక్సీ అంటే మీరు నా రాకెట్ ఎక్కండి, మనము చందమామకి వెళదాము, అలాగే కుజగ్రహానికి వెళదాము, కుదిరితే ఇంకా అది దాటి వేరే ఏమైనా గ్రహాలు ఉంటే అక్కడ కూడా మనం యాత్ర అని చెప్పి వెళ్ళొచ్చు, మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాము, మీరు ఒక వారం రోజులు మీ గ్రహాల్లో ఉండండి, మళ్ళీ ఈ షిప్ స్టార్షిప్ భూమి మీదకి వస్తుంది, ఇంకొక రౌండ్ మీకు కొత్త టూరిస్టులు ఉంటారు చూసారా వాళ్ళని ఎక్కించు, అంటే మీకు ప్రపంచాన్ని తిరిగి మళ్ళీ భూమి మీదకి రీఎంట్రీ. అంటే మీరు ఎలా చెప్పాలి, స్పేస్ ఎయిర్పోర్ట్ అని చెప్పాలి. అలాంటి ట్యాక్సీలను తయారు చెయ్యాలి అని చెప్పి ఇతని ఆలోచన. కంటిన్యూస్గా దీని మీదే పరిశోధనలు, వేల కోట్ల రూపాయలు స్పేస్ ఎక్స్ కోసం ఖర్చు పెడుతున్నాడు. రాకెట్లు మీకు దీపావళి రాకెట్ల లాగా తుస్సుమంటున్నాయి, పేలిపోతున్నాయి. ఎక్కడికి అక్కడ మీకు ఆ రాకెట్లు సముద్రంలో కూలిపోవడము అందరూ చూస్తున్నారు. ఏమిటి ఇది అంటే ఎక్స్పెరిమెంట్ కదా. అంటే ఇతను ఎలా ఆలోచించాడు, ఏకంగా నాసానే నా కంట్రోల్లో ఉంది కదా, సో నాసా లాంటి ప్రపంచంలో అత్యుత్తమమైన ఒక స్పేస్ ఆర్గనైజేషన్, దానినే కంట్రోల్ చేసే కెపాసిటీ నాకు ఉంది, ఐ యామ్ ద గ్రేటెస్ట్ పర్సన్, ఐ యామ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అని చెప్పి ఈలాన్ మస్క్ భావించాడు. సో ఇప్పుడు అతని గర్వమే అతన్ని ముంచుతుందా? మీకు ఈ రాకెట్లు ఏవి కూడా సక్సెస్ఫుల్గా గగనతలానికి వెళ్ళి మళ్ళీ సేఫ్గా రీఎంట్రీ, ఒక్క సునీతా విలియమ్స్ విషయంలో సేఫ్గా వచ్చామండి. తరువాత ఎన్ని పరిశోధనలు చేసినా ఇప్పుడు మనం మాట్లాడుతున్న స్టార్షిప్ 9, సో దీనికి ముందు మీకు స్టార్షిప్ 7, దానికి ముందు టెక్సాస్ నుంచి ఎన్నో పరిశోధనలు, ఇవన్నీ ఎక్కువ శాతం ఫెయిల్ అవ్వడమే. అంటే టెస్లా కార్లు ఎవరు కొండము లేదు. ఇవాళ స్పేస్ ఎక్స్ అని ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ ప్రాజెక్ట్ స్టేల్మేట్ అయిపోతుందా? ఈ రాకెట్ల మీద ఎవరికి నమ్మకము లేదా? ఒక వ్యాపారి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయండి. ఇక నెక్స్ట్ లెవెల్లో చూశారు అనుకోండి, స్టార్ లింక్, భారత్లోకి స్టార్ లింక్ వచ్చేసింది అని చెప్పి చాలా పెద్ద వార్త. కానీ యూరోప్లో, చైనాలో స్టార్ లింక్ని టోటల్గా వీళ్ళు బాయ్కాట్ చేశారు. అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈలాన్ మస్క్ పేరు, డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న డ్యామేజ్, ఇతను ప్రపంచముతో ఆడుకుంటున్న తీరు, ప్రతి వాళ్ళను శత్రువులాగా చూసే ఈ వైఖరి ఎవరికీ నచ్చడం లేదు. అటు చైనా లేదు, ఇటు భారత్ లేదు, రష్యా లేదు, యూరోప్ యూనియన్ కూడా వీళ్ళని టోటల్గా బ్యాన్ చేశారు. ప్రపంచముతో ఎప్పుడూ కూడా సత్సంబంధాలు ఉన్నాయి, మేము ఈ ప్రపంచాన్ని ఆదుకుంటాము, వీఆర్ వరల్డ్ పోలీస్ అని చెప్పుకునే అమెరికా ఇవాళ పూర్తిగా అందరితో కట్ ఆఫ్ చేసుకోవడం. ఇందులో ఈలాన్ మస్క్ యొక్క రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నారు. ఇప్పుడు ఇతనికి తెలుస్తుంది మీరు విశ్వమిత్రగా ఉంటే ఎలా ఉంటుంది, అదే ప్రపంచానికే శత్రువుగా మారితే ఏమవుతుంది తెలుసుకున్నాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ మూర్ఖత్వానికి ఎక్కడ అంతు అదుపు అనేది లేదు. ఈ పరిస్థితిలో ఈలాన్ మస్క్ యొక్క సామ్రాజ్యం, ప్రపంచంలో ద రిచెస్ట్ మ్యాన్, ఇవాళ అయ్యా బాబు నా ఆస్తులంతా కరిగిపోతున్నాయని లబోదిబోమని అంటున్నాడు. ఈ సిచ్యువేషన్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు? ఈలాన్ మస్క్ చేసిన తప్పులు ఏమిటి? మీ దగ్గర ఈ చిట్టా ఉందా? ఉంటే కామెంట్స్లో రాయండి. మరి వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.